గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా వీక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం. అయితే 12వ తారీఖు ఏప్రిల్ 2026 నుండి 18వ తారీఖు ఏప్రిల్ 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ఈ వారం యొక్క గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయా అన్నట్లయితే కనుక రవి ఈ వారం 16వ తారీఖు వరకు కూడా మనకి మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. తర్వాత మనకి మేషరాశిలో వస్తాడు. ఇక కుజుడి వారం అంతా కూడా కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. బుధుడి వారం అంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు. గురుడి వారం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడి వారం అంతా కూడా మేషరాశిలో సంచరిస్తూ ఉంటాడు. శనివారం మీనరాశిలో సంచారం చేస్తాడు. రాహు అయితే కనుక కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువు ఈ వారం సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం ఈ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక చాలా అనుకూలమైనటువంటి వాతావరణం కనపడుతోంది. కాబట్టి చక్కగా కాలాన్ని వినియోగించుకోండి. ముఖ్యంగా ఎవరైతే క్రియేటివ్గా గొప్పగా ఉన్నతగా ఆలోచించాలనుకుంటారో, ఏదైనా కొత్తగా ఏదైనా ప్రయత్నం చేయాలనుకుంటారో, ఏదైనా ప్రయోగం చేయాలనుకుంటారో అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వారం విజయం కనపడుతోంది. మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి, మీలో ఉండేటటువంటి స్కిల్స్, మీలో ఉండే టాలెంట్ని బయటికి తీసుకురావడానికి చాలా మంచి సమయము. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయండి. సామాజిక మాధ్యమాల ద్వారా, సోషల్ మీడియా ద్వారా చాలా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కొత్తగా ఏదైనా ఛానల్స్ పెట్టాలనుకున్నా, ఉన్న దాంట్లో అభివృద్ధికి వెళ్ళాలనుకున్నా, తద్వారా ఏదైనా వృద్ధిని సాధించాలనుకున్నా ఈ వారం మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఆదాయ వనరులు సమకూరుతాయి. అంటే మీకు రావాల్సిన డబ్బులు రావడం కానీ, ఏదైనా పని చేయాలంటే దానికి సంబంధించినటువంటి ఆర్థిక వెలుసుబాటు రావడం కానీ జరుగుతుంది. ఉద్యోగాలు చేసే వాళ్ళందరూ కూడా బోనస్లు కానీ, ప్రమోషన్లు కానీ ఖచ్చితంగా పొందుకునే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే కుటుంబ సభ్యుల మధ్య కూడా సఖ్యత, అన్యోన్యత, ప్రేమ, అనురాగ, ఆప్యాయతలు, అలాగే ఒకరి మీద ఒకరికి మంచి అభిప్రాయాలు పెరగడంతో పాటుగా సహాయ సహకారాలు బాగా అందించుకునే ప్రయత్నం చేస్తారు. అలాగే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ, ప్రయాణాలు చేయడం కానీ మీకు బాగా కలిసి వస్తుంది. విదేశాలు వెళ్ళడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి కాలంగా ఈ వారం కనపడుతోంది. అలాగే కుటుంబంలో ఉండేటటువంటి శుభకార్యాల్లో పాల్గొనడము, లేదా కుటుంబానికి సంబంధించినటువంటి ఆర్థిక ప్రోత్సాహాన్ని ఇవ్వడము, అలాగే విద్యార్థులకు కూడా అద్భుతమైనటువంటి చాకచక్యత, నైపుణ్యత, తెలివితేటలు, సమయస్ఫూర్తి, సమయానికి అనుకున్నటువంటి ఏవైతే సబ్జెక్టులు ఉన్నాయో కంప్లీట్ చేయడము, లేదా పెండింగ్ వర్క్లన్నీ కంప్లీట్ చేయడము, ప్రాజెక్ట్ వర్కులు కంప్లీట్ చేయడంతో పాటుగా కంప్యూటర్ విద్యల పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి పెరగడము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా అన్ని రకాల పరీక్షల్లోనూ కూడా విజయం కనపడుతోంది. అలాగే ఇంటర్వ్యూల్లో పాల్గొనే వారికి కూడా విజయం కనపడే అవకాశం కనపడుతుంది. ఇక కొత్త కోర్సుల్లో జాయిన్ అయ్యేటటువంటి వారికి, స్కిల్ డెవలప్మెంట్ కోర్సుల్లో జాయిన్ అయ్యేటటువంటి వారికి మంచి అవకాశాలు రాబోతున్నాయి. కాబట్టి అలాంటి విద్యల కోసం బాగా ప్రయత్నాలు కూడా చేయొచ్చు. కొత్తగా ఏదైనా ఎగ్జామ్స్ రాసే వాళ్ళు కూడా అనుకూలంగా కనపడుతోంది. తోటి స్నేహితులతో ఏదైనా డౌట్స్ ఉంటే కనుక వెరిఫికేషన్ చేసుకోవడము, మీకు రానటువంటి విద్యల పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడం కూడా మీకు బాగా కలిసి వస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బ్రహ్మాండంగా పెరుగుతోంది. ఆత్మవిశ్వాసంతో, సమర్థతతోటి మీరు చేసేటటువంటి ప్రతి పనులను కూడా చక్కగా విజయం అయితే ఖచ్చితంగా సాధించుకునే ప్రయత్నం చేయగలుగుతారు. ముఖ్యంగా శ్రమకు తగ్గ ఫలితాలు లభించడంతో పాటుగా ఆత్మవిశ్వాసం బాగా పెరుగుతుంది. అలాగే నేను చెయ్యాలి, నేను చేయగలను, నేను చేసి తీరతాను అనేటటువంటి దృఢమైనటువంటి సంకల్పంతో ఎదురుకు వెళ్ళడం వల్ల మీకు అన్ని రకాల పనులు పూర్తవుతాయి. ఎవరైనా గృహ నిర్మాణ పనులు ప్రారంభం చేయాలనుకున్నా, ఇల్లు కట్టాలనుకున్నా, కొనాలనుకున్నా కూడా చాలా అనుకూలమైన కాలంగా కనపడుతోంది. అయితే కోపతాప ఆవేశాలు తగ్గించుకోవడము, మాట్లాడేటప్పుడు కొంచెం ప్రేమగా, సఖ్యతగా మాట్లాడడము, అందరినీ ఆకట్టుకునేగా మాట్లాడడం చేసినట్లయితే ఈ వారం ఎక్కువ విజయాలు కనపడుతున్నాయి మీకు. అయితే దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు, రాబోయేటటువంటి రోజుల్లో పెరిగేటటువంటి ఇన్వెస్ట్మెంట్లు, ఇలాంటి వాటి పట్ల శ్రద్ధ బాగా పెరుగుతుంది. భూముల యందు, బంగారం యందు పెట్టే పెట్టుబడులు కూడా మీకు చాలా బాగా కలిసి వస్తాయి. అయితే మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారని చెప్పచ్చు. కుటుంబంతో కలిపి సంతోషంగా కాలం గడపడము, ప్రయాణాలు చేయడంతో పాటుగా సఖ్యతగా ఉంటారు. భార్యాభర్తల మధ్య ప్రేమ, అనురాగాప్యాయతలు, కలయికలు కనపడుతున్నాయి. అయితే కొన్ని రకాల రహస్యాలు, మీ రహస్యాలు, సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవి కొంతమందికి తెలియడం వల్ల మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా కాలేజీ విద్యార్థుల ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే రాజకీయ నాయకులకి చక్కని నాయకత్వ లక్షణాలు కనపడుతూ ఉన్నాయి. చక్కని పదవులు పొందే అవకాశం కనపడుతోంది. ఇష్టమైన వస్తువులు కానీ, వాహనాలు కానీ, యంత్ర పరికరాలు కానీ కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. మీ మాట తీరుతోటి మంచి వ్యాపారాలు అయితే చేయగలుగుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న ఆలోచనలు బాగా పెరుగుతాయి. బ్యాంకు రుణాలు మంజూరు అవుతాయని చెప్పొచ్చు. ఏదైనా వాహనం కొనాలన్నా, వస్తువులు కొనాలన్నా, వ్యాపారం పెట్టాలనుకున్నా కూడా మీకు చక్కని బ్యాంకు రుణాలు అయితే మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి. విలువైన వస్తువులు కానీ, ఆభరణాలు కానీ, బట్టలు కానీ, చెప్పులు కానీ, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ, ఆన్లైన్ షాపింగ్లు కానీ చేయడం ద్వారా మీరు అనేక రకాల వస్తువులు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులకి సంబంధించినటువంటి ఆస్తులు కానీ,
పెద్దల నుంచి సంక్రమించవలసినటువంటి ఆస్తులు కానీ చక్కగా సంక్రమించే అవకాశాలు కనపడుతున్నాయి. మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు లేదా అనుకున్నటువంటి కోరికలు చక్కగా నెరవేర్చుకోగలుగుతారు. ఎప్పటి నుంచో తీరనటువంటి కోరికలు కానీ, ఎవరినైనా కలవాలన్నా, ఎవరితోటైనా సరే సరదాగా మాట్లాడాలన్నా, ప్రేమ విషయం చెప్పాలన్నా, ప్రపోజ్ చేయాలన్నా, ప్రేమికుల మధ్య వివాహం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నా, ఇంట్లో వాళ్ళని ఒప్పించాలనుకున్నా కూడా ఈ వారం చాలా అనుకూలంగా కనపడుతోంది. ఇక విదేశాల్లో ఉండేవారికి ఆర్థిక ప్రగతి, వృత్తిపరమైనటువంటి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలతో పాటుగా ఉద్యోగ ఎదుగుదల కనపడుతోంది. అక్కడ కూడా అనేక రకాల ప్రయాణాలు చేయగలుగుతారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలం గడుపుతారు. అలాగే అక్కడ ఉండేటటువంటి మీ యొక్క భారతీయులందరితోటి కమ్యూనికేషన్స్ బాగా డెవలప్ అవుతాయని చెప్పచ్చు. నిరుద్యోగులు కూడా ఉద్యోగపరంగా అభివృద్ధితో పాటుగా మానసిక ఒత్తిడి చాలా శాతం తగ్గుతుంది. మంచి అవకాశాలు వస్తాయి. మెండుగా కనపడుతున్న అవకాశాలన్నీ కూడా, కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ అంతటా మీరు స్వయంగా ఏదైనా ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకోవడం కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవడం కానీ, మీ అంతటా మీరు ఏదైనా సరే సాధించడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా మీకు చాలా బాగా అనుకూలిస్తున్నాయి. కాబట్టి మీ అంతటా మీరు మీ కాళ్ళ మీద మీరు నిలబడడానికి, ఎవరో ఉద్యోగం ఇచ్చేదేంటి, నేనే ఉద్యోగాన్ని క్రియేట్ చేసుకుంటాను, నేనే పని కల్పించుకుంటాను అనేటటువంటి ఆసక్తితోటి ఒక ఇండస్ట్రీలు పెట్టడం కానీ, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టడం కానీ, అలాంటి వాటి పట్ల ఆసక్తి బాగా కనపడుతుంది. ఇక వివాహం విషయంలో కానీ, ప్రేమ విషయంలో కానీ, వ్యవహార విషయంలో కానీ చాలా అనుకూలతలు ఉన్నాయి. కాబట్టి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి. ఎవరైనా ప్రేమిస్తూ ఉన్నా కూడా, గొడవలు పడుతున్నా, విడిపోదాం అనుకున్నా, మళ్ళీ బ్రేకప్స్ జరుగుతున్నా కూడా మళ్ళీ తిరిగి కలవడానికి ప్రయత్నాలు చేస్తే అనుకూలంగా కనపడుతోంది. విడిపోయినటువంటి భార్యాభర్తలు కలవడము, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగ ఆప్యాయతలు పెరగడంతో పాటుగా సఖ్యత ఏర్పడుతోంది. సామరస్యంగా ఉంటారని చెప్పచ్చు. సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు. కుటుంబంలో ఉండేటటువంటి చాలా రకాల సమస్యలన్నీ కూడా పరిష్కార మార్గంలోకి తీసుకురాగలుగుతారు. వ్యాపారాల యందు, భూముల యందు పెట్టుబడులు పెట్టడంతో పాటుగా గృహాల్లోనూ, బంగారంలోనూ పెట్టుబడులు పెట్టే వారందరూ కూడా అనుకూలంగా కనపడుతోంది. అలాగే స్థిరాస్తులు లేదా ప్రాపర్టీస్ అన్ని కొనడానికి బాగా అనుకూలంగా కనపడుతోంది. ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుకు వెళతాయని చెప్పచ్చు. ఆర్థిక పరిస్థితి గతంతో పోల్చుకున్నట్లయితే చాలా బ్రహ్మాండంగా మెరుగుపడుతుంది. ముఖ్యంగా ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ పెట్టడము, వ్యాయామాలు చేయడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా ముఖ్యంగా ఏదైతే ఇప్పటిదాకా ఆహారపు మార్పులు ఉన్నాయో ఆహార మార్పులు తెచ్చుకున్నట్లయితే కనుక మంచి ఆహారాన్ని సమయానికి తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడే అవకాశాలు కనపడుతున్నాయి. ముఖ్యంగా క్రయ విక్రయాల వల్ల ఎక్కువ లాభాలు కనపడుతున్నాయి. కాబట్టి గట్టిగా ప్రయత్నం చేయొచ్చు. శుభకార్యాల నిర్వహణ ద్వారా అనుకూలమైన వాతావరణం కనపడుతోంది. అలాగే ప్రేమికులకి కలిసి వచ్చే కాలంగా కనపడుతోంది. చాలా శాతం వైవాహిక జీవితంలో ఉండేటటువంటి చాలా రకాల గొడవలు తగ్గే అవకాశం కూడా కనపడుతోంది. ఇక విద్యార్థులు కూడా గతంతో పోల్చుకున్నట్లయితే చదువు యొక్క విలువ బాగా అర్థం చేసుకోగలుగుతారు. తోటి విద్యార్థులతో కలిపి బాగా చదువుకోగలుగుతారు. అలాగే కాలేజీల్లో కానీ, స్కూళ్ళలో కానీ మంచి ర్యాంకులు, మంచి ఉత్తీర్ణత పొందగలుగుతారు. కొత్త విద్యల పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది. విదేశాల్లో చదువుకోవాలన్న తపన కూడా మీకు బ్రహ్మాండంగా పెరిగే అవకాశం కనపడుతుంది. ఉద్యోగస్తులు కూడా మెంటల్ టెన్షన్లు, మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెప్పచ్చు. ఉద్యోగ కార్యాలయాల్లో టీమ్ స్పిరిట్గా పనిచేయగలుగుతారు. అందరినీ మెప్పించగలుగుతారు. ఉద్యోగంలో పదోన్నతులు పొందగలుగుతారని చెప్పచ్చు. పదవులు పొందగలుగుతారని చెప్పచ్చు. అలాగే చేసేటటువంటి ప్రతి పని కూడా మీకు సత్ఫలితాన్ని ఇస్తుంది. ఆగిపోయినటువంటి ఉద్యోగ కార్యాలయాల పనులన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. అలాగే ఉన్నతాధికారులతో చాలా సఖ్యతగా మెలగలుగుతారని చెప్పచ్చు. ఉద్యోగపరంగా చాలా అనుకూలమైన వాతావరణం కనపడుతుంది. పర్మనెంట్ కాని వారికి పర్మనెంట్ అవకాశాలు కనపడుతున్నాయి. స్త్రీలకి కళారంగంలోనూ లేదా అనేక రకాల రంగాల్లోనూ బాగా ప్రావీణ్యత కనపడుతుందని చెప్పచ్చు. కళలయందు ఆసక్తి, అందం పట్ల ఆసక్తితో పాటుగా మిమ్మల్ని మీరు గొప్ప వ్యక్తిగా మార్చుకోవడానికి చేసే ప్రయత్నంలో సఫలీకృతం అవుతారు. స్త్రీలు మానసిక ఒత్తిడి చాలా తగ్గుతుంది. కళా సాంస్కృతిక రంగాల్లో కూడా ఉన్నతమైన స్థాయికి వెళ్ళే అవకాశాలు కనపడుతుంది. వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా చాలా సఖ్యత కనపడుతుంది. వ్యవహార విషయాల్లో విజయం పొందగలుగుతారు. వ్యాపారస్తులు ఇతరులతో స్నేహంగా మెలగడం వల్ల కూడా వ్యాపారంలో లాభాలు పొందగలిగే అవకాశాలు కనపడుతున్నాయి. మనోభీతి తగ్గుతుందని చెప్పచ్చు. మానసిక ఉల్లాసం పెరుగుతుంది. వ్యాపారంలో మంచి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. చక్కని లాభాలు పొందుతారు. కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. స్వస్తి.